హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయి మంచి అటుకుల రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ అటుకులు వేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సినవి ఒక మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరకు, కొంచెం కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడాయి తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా గరం అయినాక ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఆ పల్లీలను మంచిగా వేయించాలి. అలాగే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అస్సలు మాడొద్దు, మాడితే మాత్రం మొత్తం టేస్ట్ పోతుంది అటుకులది. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు, ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అవి మంచిగా మగ్గే మందం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకున్నాక అవి మంచిగా కలుపుకున్నాక నేనైతే కొత్తిమీరకు 2 సార్లు వేసుకుంటా, కొంచెం పోపులో వేసుకుంటా, అలాగే కొంచెం లాస్ట్ ఫైనల్లో కూడా వేసుకుంటా. కొత్తిమీర స్మెల్ అయితే మంచిగా వస్తుంది, అట్లా వేసుకుంటే నాకైతే ఇష్టం. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ పసుపు మంచి పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడే మాడిపోకుండా ఉంటుంది పోపు కూడా. ఇప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని మంచిగా కలుపుకోండి. కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఆ పోపు అటుకులకి మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి మంచిగా కలుపుతూనే అది మంచిగా కరుగుతుంది, లేదంటే అది మొత్తం ఇట్లా కిందికే సాల్ట్ ఉంటుంది అన్నట్టు, అందుకే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను అందులోనే కొత్తిమీర కూడా వేసుకున్నా. తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి అవి మంచిగా మగ్గుతాయి. తర్వాత నేను క్యాప్ తీసి చూపిస్తున్నా చూడండి, నాకు సాల్ట్ కూడా మంచిగా కరిగింది. మంచిగా ఒకసారి కిందికి వెళ్ళి కలుపుకొని అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకుని సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్ కూడా అయిపోతుంది. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.